న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి. గత 7 నెలలలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండ్ ఏపీగా మార్చిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతమైంది. 2014 నుంచి 19 వరకు మధ్య 11.4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తే తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రం నుంచి పంపించేశారు. 1061 కోట్ల రూపాయలతో రోడ్లు మరమ్మతుల పనులు ప్రారంభించి నేటికి 61% పనులు పూర్తి అయ్యాయి. మితగా పనులు ఫిబ్రవరి ఆఖరి వారానికి పూర్తి చేస్తాం అని కలమట వెంకటరమణమూర్తి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కానీ, వివిధ మన మంత్రులు కానీ అందరూ వెళ్ళి ఈ 7 నెలల కాలంలో సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి, మరి ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ అంటే 2014-19లో 11.4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తే, మరి మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ ఎవరైతే పెట్టుబడులు పెడతామన్న నాయకులు ప్రజల్ని అంటే వ్యాపారస్తుల్ని తిరిగి వెనక్కి తరలించడం జరిగింది. లుల్లు గ్రూప్ కానీ ఇంకేవో ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయాయి కదా, మనకందరికి తెలిసిన సత్యమే. అమర్ రాజా కానీ ఎన్నో వెనక్కి వెళ్ళిపోయినాయి. సుమారు ఈ 11 లక్షల కోట్లు తెచ్చిన తర్వాత మరి ఈవేళ 5 లక్షల కోట్లు 7 నెలల్లో తేవడం జరిగింది. నేను దావోస్ పర్యటనలో కలుపుకొని చూసుకుంది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మేళ నుంచి తీసుకెళ్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా కొంచెం అధిక లోటుపాట్లు ఉన్నాయి, తీసుకున్న తర్వాత పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్, అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు గత 5 సంవత్సరాల్లో రోడ్లు, గుంతలు పడిన రోడ్లు మనం అందరం ప్రతి గ్రామంలో కూడా చూసాం. 1067 కోట్ల రూపాయలతో మరి ఆ గోతులు పూర్తి కార్యక్రమం మన పండక్కి పూర్తి చేయాలన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 65% పని పూర్తయింది. మిగతా 40%, 35% కూడా ఈ నెలాఖరు ఫిబ్రవరి నెలాఖరికి పూర్తి చేయడానికి కృతజ్ఞతతో ఉన్నాం. ఈ విధంగా మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం మేళవించుకొని ముందుకెళ్తూ ఈవేళ అమరావతికి 15,000 కోట్లు తెచ్చాం. మరి పోలవరంకి 15,000 కోట్లు తెచ్చాం. మొన్నే విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు తెచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అలాగే మరి మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో వీళ్ళ గ్రామీణాభివృద్ధి మీరు చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వందలాది కిలోమీటర్ల సిసి రహదారులు వేస్తున్నాం, అలాగే డ్రైన్లు కడుతున్నాం. ఇవన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రగతి 7 నెలల్లో. ఇంకా ముందుకు వెళ్ళడానికి మరి అందరం కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.